అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పుల్లెటూరులోని వీవర్స్ కాలనీలో ఉన్నాం. కోనసీమ అనగానే అందరికీ గుర్తొచ్చేది పచ్చని కొబ్బరి చెట్లు, దిగుబడి అంతా కూడా కోకోనట్. కాకపోతే ఇక్కడ వినూత్నంగా వీర నాగారావు నాయుడు గారు అనే ఒక రైతు ఆయనకున్న వ్యవసాయ క్షేత్రంలో డ్రాగన్ ఫ్రూట్ వేశారు. ఈ పచ్చని పొలాల్లో ఎర్రని డ్రాగన్ ఫ్రూట్ ఎలా పెంచుతున్నారు అవన్నీ కూడా ఆయన మాటలో తెలుసుకొని ఈ విధానాన్ని ఇక్కడ ఎలా సాగుబడి దిగుబడి వస్తుందో కూడా మనందరం తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇట్లు మీ సతీష్ వీరంశెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కి మేము పెట్టే వినూత్నమైన వీడియోస్ని చూడడానికి మీకు నోటిఫికేషన్ వచ్చేలా చేయండి. ఇది మనకి తుఫాన్కి పిడుగులు పడి మొత్తం కొబ్బరి చెట్లన్నీ ఒక 20 చెట్లు లైన్ పోయినాయమ్మా. దానివల్ల నేను కొబ్బరి మొక్క పాతితే 10-12 సంవత్సరాలు కానీ మనకి కాపుగా అందదు. దాని దృష్టిలో మనకి త్వరలాగా వచ్చే ఆదాయం గురించి ఆలోచించి డ్రాగన్ ఫ్రూట్ ఎన్నుకున్నాను. ఈ ఎన్నుకోవటం తోటలు కూడా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షను ఏరియాలో న్యూజివీడ్ ఏరియాలో తోటలో తిరిగి చూశానండి. చూసి సంవత్సరానికి ఎకరానికి 10-12 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు. ఇది ట్రిల్లిస్ విధానం అండి. ఇది వెరైటీ త్రైవాన్ పింక్ వెరైటీ. మన పాతి అప్పుడే 15 నెలలు అవుతుందండి. ఈ జూన్ నుంచి స్టార్ట్ అయిందండి కాపు. జూన్ నుంచి నవంబర్ దాకా ఉంటుందండి కాపు. ఈ తైవాన్ పింక్ వెరైటీ లోన్ పింక్ కలర్ ఉంటుందండి లోపల. ముందు స్టార్టింగ్ దీనికి పెంపకం ఎలా మొదలు పెట్టాలి? పెంపకం నేను గుంటూరు జిల్లా పిడిగిరాల నుంచి కురేలా ఆగ్వా ఫామ్ నుంచి విత్తనం తీసుకొచ్చానండి. మొక్క వచ్చి 70 రూపాయలు చేసి తీసుకొచ్చామండి. దాన్ని మనం తీసుకొచ్చిన తర్వాత 6 నెలలకి పైకి ఎక్కింది. అంటే ఈ రాళ్ళు పాతాలండి, రాళ్ళు సిమెంట్ రాళ్ళు పాతి తైవాన్ ఇది ట్రిల్లిస్ విధానం అండి. ఇది ఈ కింద స్ప్రింక్లర్లో పెట్టి పైన అది ఏప్రిల్-మే నెలలో వర్షంగా స్ప్రింక్లర్లు పడేలాగా అది పెట్టామన్నమాట అండి. డ్రిప్ కింద డ్రిప్ అండి, పైన స్ప్రింక్లరింగ్ స్ప్రే చేసేలాగా, స్ప్రే వర్షం వచ్చేలాగా ఉంటుందండి. తోట అంతా స్ప్రే చేయడానికి వీలుగా స్ప్రింక్లింగ్ అంతా ఏర్పాటు చేసి ఉంచారు ప్లాంట్ ఫామ్ అంతా కూడా. అయితే మీ ఏంటంటే మీరు తీసుకొచ్చి ఇక్కడ అది విత్తనం రూపంలో ఉంటుందండి. విత్తనం మొక్కలు ఉంటాయండి, అడుగున్నర మొక్కలు ఉంటాయి. అలాగా ఆ మొక్కలు పాతితే అండి ఇలాగా 15 నెలలకి ఇలా మనకి వచ్చిందండి. ఇది ఈ డ్రాగన్ ఫ్రూట్కి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఏర్పాటు చేసి డ్రిప్ కూడా చేస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఈ సిమెంట్ రాళ్ళకి సపోర్ట్లు ఇచ్చి నరం సపోర్ట్లు ఇచ్చి పైకి తీసుకొచ్చామండి. పైకి తీసుకొచ్చి కొమ్మలు అటు ఇటు. దానికి ఎన్ని కాయలు కాస్తాయండి? ఒక దానికి మొత్తం మీద పంటకాలం మొత్తం మీద ఒక 50 కాయల దాకా కాస్తాయండి. లైఫ్ ఎంత ఉంటుందండి? లైఫ్ 25-30 సంవత్సరాలు అంటున్నారు. అందు గురించి దీన్ని ఈ వెరైటీని ఎన్నుకుని ఈ పంట ఎన్నుకుని చేశానండి. ఓకే అండి. ఎంత అయిందండి పెట్టుబడి? పెట్టుబడి దగ్గరదిగా ఇప్పుడు ఇది 1/2 ఎకరానికి 3,50,000 దాకా అయిందండి. ఇది కంటిన్యూ ఈ ఫస్ట్ సంవత్సరం కన్నా
రెండో సంవత్సరం మూడో సంవత్సరం క్రాప్ ఇంకా పెరుగుతుందండి. కోనసీమలో ఫస్ట్ పెడతాం మందేనండి ఇది. అంటే అక్కడక్కడ ఏంటంటే వెళ్ళల్లో ఒకటి రెండు వేసుకుని పెంచుకున్నారు తప్ప ఇలాగా పెట్టి పూర్తి స్థాయిలో ఒక తోట అనేది పెట్టింది ఎక్కడా లేదు. అంతా అప్లాండ్ ఏరియాలో ఎక్కువ ఉంటుందండి ఇది. మెట్ట ఉండాలి, మెట్ట ఏరియాలో ఎర్రనేల ఏరియాలో ఉంటుంది. మనది నల్లమట్టి. మనతో పెట్టిన తోటకు కూడా ఇంతలాగా లేవండి తోటలు. విదేశాల్లో తిరిగి మంచి వెరైటీ ఎన్నుకుని చేయించింది అనమాట అండి ఇది. మనకి కొబ్బరి ఉందనుకోండి, తుఫాన్ వస్తే పాడైపోవటం, అరటి తోటలు వస్తే పడిపోవడం ఇలాంటివి ఉంటాయి. దీనికి అటువంటిది ఏమి ఉండదండి. ఒకసారి వేసామంటే ఏ కాలాన్నైనా తట్టుకోవాలైనా ఎండలకి ఇబ్బంది లేకుండా మనకి ఈ వాతావరణానికి సెట్ అయిందండి ఇది. ఓకే అండి. ఈ ట్రెల్లిస్ విధానం అండి, ఇది డబల్ ట్రెల్లిస్ అండి. ఇది ఇదండి ఈ వెరైటీ డబల్ ట్రెల్లిస్ అండి. ఇక్కడ లైన్ వస్తుంది, పైన లైన్ వస్తుంది అండి. ఇది రెండు వస్తాయి, రెండు వస్తుంది అండి. కొత్తగా పెట్టాను మళ్ళీ. దిగుబడి ఇప్పుడు ఎంత రావచ్చు అంటారు? ఇది ఫస్ట్ సంవత్సరం ఇంకా ఇప్పటికి 4 నెలలు అయిందండి. ఇది ఈ ఫామ్ లో ఇప్పుడు అరెకరం అరెకరంలో ఎన్ని మొక్కలు ఉన్నాయండి? అరెకరంలో 1200 మొక్కల దాకా పెట్టానండి. 1200 అంటే ఒక మొక్కకి ఎన్ని కాయలు రావచ్చు? ఇప్పుడు మొక్కకు వచ్చి 20, 25, 30 వస్తాయండి. దానికి ముళ్ళు అంపట ఒక ముళ్ళకి ఒక్కో టైంలో 15 రోజులకి పిండి వచ్చి దాని నుంచి ఒక ముళ్ళు అంటే ఒక పిండి లెక్క పిండి వస్తుందండి. అన్ని ఒకేసారి రావండి. ఈ మొక్క ఒకసారి వస్తే తర్వాత ఇంకొక మొక్కకి ఒకసారి రావటం అలా జరుగుతుంది అన్నమాట. ఇది 15 రోజులకి పిండి రావటం, పువ్వు రావటం, కాయ రావటం జరుగుతుంది. 45 రోజులకి కాయ తెగుతుంది అన్నమాట. ఇప్పుడు 1200 అంటే ఒక్కోదానికి 2 కాయలు చొప్పున వేసుకోవచ్చా? 2 ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. అంటే ఇంచుమించు ఒక 2500 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే మీరు వెయిట్ చేసామండి. ఇక్కడ నుంచి సక్సెస్ అయింది అన్నట్టు. అదే ఇది మొత్తం ఏంటంటే 2 వరుసలా? 3 వరుసలు అండి. ఇది పాత 2 వరుసలు పెట్టాను. తర్వాత కొత్తగా ఇది అమెరికన్ బ్యూటీ అండి. అది ఒక వరుస, ఇది ఒక వరుస, ఇది ఒక వరుస, 3 వరుసలు. ఇదే మొత్తం అండి. ఇంకా సింగిల్ ట్రెల్లిస్ అండి. ఇది సింగిల్ ట్రెల్లిస్ అంటే స్టార్టింగ్ ఒక లైన్ వస్తుంది. డబుల్ ట్రెల్లిస్ అంటే 2 లైన్లు వస్తాయి. 2 లైన్లు వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ పోల్ ఉండి రింగ్ సిస్టమ్, టైర్ సిస్టమ్ ఉండేదండి. తర్వాత డెవలప్మెంట్ ఇది ట్రెల్లిస్ విధానం పెట్టారు. ఓకే అండి. తర్వాత ఇప్పుడు కొత్త సిస్టమ్ డబుల్ ట్రెల్లిస్ అండి. ఈ సిస్టానికి అయితే ఎకరానికి 28 లక్షల దాకా అవుతుందండి. ఇప్పుడు యువ రైతులు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా నేర్చుకోవాలని అనుకుంటే సలహాలు ఇస్తామండి. ప్లాంట్ సైట్కి వెళ్ళి చేయించమన్నా చేయించి ఫామ్కి ఏమైనా పేరు పెట్టారండి? ఫామ్కి ఇంకేం పెట్టలేదండి. నాయుడు డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ అండి. ఓకే. చాలా బాగుంది కదా. ఇది ఇంకా పువ్వు విడుస్తూ ఉంది. ఇది డ్రాగన్ ఫ్రూట్ మొగ్గ. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మన వీర నాగారావు నాయుడు గారి వ్యవసాయ క్షేత్రంలో పండిన డ్రాగన్ ఫ్రూట్స్. మీరందరూ కూడా ఇలాంటి వ్యవసాయ క్షేత్రంలో ఇలాంటి నేర్చుకోవాలనుకుంటే నాగారావు నాయుడు గారిని సంప్రదించండి. డిస్క్రిప్షన్లో ఈ నెంబర్ అయితే పెడతాను. అలాగే ఇట్లు మీ సతీష్ శెట్టి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరైనా కనుక బెల్ ఐకాన్ నొక్కితే ముందు వచ్చే ఇలాంటి వినూత్నమైన వీడియోలు కూడా మీరు అందరూ చూడవచ్చు. జై హింద్.